మా ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాం. ఆ కలువరి మార్గములో యేసు సిలువను మోసెను అని మేము పాట పాడుతూ వచ్చినాం. మా ప్రియులారా, గమనించండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలువరి మార్గములో బరువైనటువంటి సిలువను మోసినవాడుగా ఉన్నాడు. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభువారు గొల్గోతా కొండపైన సిలువ వేయబడుతూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడి తన ప్రశస్తమైన రక్తమంతటిని చిందించినటువంటి వాడుగా ఉన్నాడు. మా ప్రియులారా, గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ గొల్గోతా కొండపైన సిలువ వేయబడి తన రక్తమంతటిని ఎందుకు చిందించాడు అంటే, బైబిల్లో రాయబడి ఉన్నది, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు అని. ప్రియులారా, ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మనుషులందరిని గురించి పరిశుద్ధ గ్రంథము బైబిల్ ఏం చెప్తుంది అంటే, పాపము చేయక మేలు చేయుచు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు అని పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది. మా ప్రియులారా, ఈ లోకములో జీవిస్తూ ఉన్న మానవులందరూ పాపులుగా ఉన్నారు. పాపము చేయక మేలు చేయుచు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు అని వ్రాయబడి ఉంది. అంటే పాపము చేయని వారు ఎవరు లేరు. అంతేకాదు, బైబిల్లో రాయబడింది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని. గమనించండి, అందరూ పాపము చేసి ఉన్నారని పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది. ఈ లోకములో జీవిస్తున్నటువంటి మానవుల గురించి బైబిల్ గ్రంథము తెలియపరుస్తున్న ఈ రెండు విషయాలు ప్రతి ఒక్కరూ గమనించాలి. ఈ లోకములో పాపము చేయని వారు ఎవరు లేరు, అందరూ పాపము చేసి ఉన్నారని పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, గమనించండి, పాపం అంటే ఏంది? దేవునికి విరోధమైన కార్యములు చేయడము పాపము. అంతేకాదు, దేవునికి విరోధమైన మాటలు మాట్లాడడం కూడా పాపమే. దేవునికి విరోధమైన ఆలోచనలు చేయడం కూడా పాపమే. ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మానవులందరూ దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నారు, దేవునికి విరోధమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు, దేవునికి విరోధమైన ఆలోచనలు కూడా కలిగిన వారుగా ఉంటూ ఉన్నారు. ఇలాగున మనుషులందరూ కార్యముల ద్వారా, మాటల ద్వారా, ఆలోచనల ద్వారా పాపము చేస్తూ ఉంటున్నారు. ప్రియులారా, ఇలాగున మానవులందరూ పాపులు అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, మరి ఈ పాపము ఎలా పోతుంది? పాపాలు ఏ విధంగా పరిహరించబడతాయి, క్షమించబడతాయి? ఏ విధంగా పాపాలు తొలగించబడతాయి? దాన ధర్మాలు చేయటం ద్వారా, పుణ్యకరణలు చేయటం ద్వారా, భక్తికరణ జరిగించడం ద్వారా ప్రియులారా పాపాలు పోవు, పాపులు పరిశుద్ధులుగా చేయబడలేరు. గమనించండి, మరి మనుషుని యొక్క పాపాలు తొలగించబడాలంటే, మనుషుల యొక్క పాపాలు పరిహరించబడాలంటే రక్తము చిందించబడాలి. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియపరుస్తూ ఉంది.
మనుషుల యొక్క పాపాలు పరిహరించబడాలంటే రక్తము చిందించబడాలి. ఏ రక్తము? ఎడ్ల రక్తము, మేకల రక్తము, కోడల రక్తము, పొట్టెల రక్తము మానవుని యొక్క పాపాన్ని తీసివేయలేదు. మనుషులంగా మనం పాపం చేస్తూ వచ్చాము. ప్రియులారా, మన యొక్క పాపం పోవాలంటే పాపం లేని మనుషుడు, పాపులైన మనుషుల కొరకై రక్తాన్ని చిందించాలి. ప్రియులారా గమనించండి, మరి ఎవరున్నారు పాపం లేని వారంటే ఈ లోకంలో అందరూ పాపులే. కాబట్టి దేవాది దేవుడు సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దేవుడై ఉండి మానవునికి ఈ లోకానికి రావాల్సి వచ్చింది. యేసు ప్రభువారు ఈ లోకానికి రాకముందు ఆయన పరలోకములో ఉన్నాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు, అనగా యేసు ప్రభువారు ఈ లోకానికి రావాలని నిర్ణయించబడ్డప్పుడు యేసు ప్రభువారు పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చాడు. కన్యక గర్భమందు దైవశక్తి ద్వారా పాపం లేనివాడుగా యేసు ప్రభువారు జన్మించాడు. పాపం లేనివాడుగానే యేసు ప్రభువారు ఈ లోకంలో జీవించాడు. ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు పాపం లేనివాడు, పాపం ఎరుగనివాడు, పాపుల్లో చేరగ ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు పాపులైన మానవుల యొక్క పాపాలు తొలగించడానికి, పాపులైనటువంటి మానవుల యొక్క పాపాన్ని పరిహరించడానికి ఆ గొల్గోతా కొండపైన 2 కొయ్యలు 3 మేకుల మధ్యలో వేలాడుతూ వచ్చాడు. ప్రియులారా పాపం చేసింది మనమైతే మనకు బదులుగా యేసు ప్రభువారు శిక్షను భరించాడు. మన కోసం యేసు ప్రభువారు గాయపరచబడ్డాడు, నలుగొట్టబడ్డాడు, తన సొగసును స్వరూపాన్ని కోల్పోయాడు, చోనునివానిగా చేయబడుతూ వచ్చాడు. ప్రియులారా సిలువలో యేసు ప్రభువారు తన రక్తం అంతటిని ఆఖరి బొట్టు వరకు చిందించి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ప్రియులారా మరి గమనించండి, తన ప్రాణం అర్పించాడు. తన ప్రాణం అర్పించి ప్రియులారా సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచి అనేకులు కనబడ్డాడు. ప్రియులారా యేసు ప్రభు యొక్క సమాధి నేటికి ఖాళీగానే ఉంది. అనేకులు యేసు ప్రభు యొక్క సమాధిని చూసి వస్తూ ఉంటున్నారు. ప్రియులారా మరి తిరిగి లేచిన యేసు ప్రభు వారు అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి నా ప్రభు తిరిగి మళ్ళీ ఒక దినము రాబోతున్నాడు. పిల్లలు గమనించండి, యేసు ప్రభువారు ఆ సిలువలో చిందించిన ఆ పరిశుద్ధమైన రక్తం ద్వారా పాపుల యొక్క పాపం తొలగిపోతుంది. పాపులు నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేయబడతారు. యేసు ప్రభు అన్నాడు, ఇది నా రక్తము అనేకుల పాపక్షమాపణ కొరకై చిందించబడుతున్న నిబంధన రక్తము అని బైబిల్లో రాయబడింది. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను అని. ప్రియులారా గమనించండి, యేసు ప్రభు రక్తం ద్వారా పాపుల యొక్క పాపం తొలగిపోతుంది, పాపులు పరిశుద్ధులుగా చేయబడతారు. అయితే ఏం చేయాలి? పాపంలో ఉన్నటువంటి మనుషులు యేసు ప్రభుని నమ్మాలి. యేసు ప్రభు వారు పాపిని నా కొరకు లోకానికి వచ్చాడు, నా కొరకు సిలువలో బలయ్యాడని చెప్పి నమ్మాలి. నమ్మి హృదయపూర్వకంగా పాపాలు ఒప్పుకోవాలి. ప్రభు నేను పాపినయ్యా, నేను ఎన్నో పాపాలు చేస్తూ వచ్చాను అని పాపములన్నీ ఒప్పుకోవాలి. ఒప్పుకుని క్షమించమని ప్రభుని వేడుకోవాలి. ప్రభు నన్ను క్షమించు అని ప్రభుని వేడుకోవాలి. బైబిల్లో రాయబడింది, మన పాపాలు మనం ఒప్పుకుంటే యేసు ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనం పవిత్రులుగా చేస్తాడు అని. ప్రియులారా ఈ విధంగా యేసు ప్రభు నమ్మి పాపాలు ఒప్పుకుని క్షమించమని ప్రభుని ఎవరైతే వేడుకుంటారో యేసు ప్రభువారు వారి పాపాలను క్షమిస్తాడు. తన రక్తం ద్వారా వారి పాపాలు తొలగించి వారిని పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీరుస్తాడు. ఇలాగున ప్రియులారా ఎవరైతే మరి పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడతారో వారికి కలిగే మేలేందంటే ఈ లోకంలో వారికి నిజమైన శాంతి సంతోషము అనుగ్రహించబడుతుంది. ఈ లోకంలో జీవించినంత కాలం వారు సంతోషంగా నెమ్మదిగా ఉంటారు. వారి లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎప్పుడు సంతోషం ఉండే మోక్షానికి, పరలోకానికి, స్వర్గానికి చేరేవారుగా ఉంటారు. ప్రియులారా మరి గమనించండి, పాపక్షమాపణ పొందకపోతే పరిశుద్ధులుగా చేయబడుకున్న పాపంలోనే ఉంటే వారు మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉంటారు? ఈ లోకంలో జీవించినంత కాలం వారికి నిజమైన శాంతి ఉండదు, నిజమైన సంతోషం ఉండదు. ప్రియులారా వాళ్ళు చనిపోయిన తర్వాత మరి నరకానికి వెళతారు. నరకం అంటే అక్కడ అగ్ని ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వారు నిత్యం అగ్నిలో కాలుతూ యాతన పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. బహు భయంకరమైన స్థలం అది. ఒక్కసారి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉండదు, తప్పించుకోవడానికి మార్గం లేదు, అంత భయంకరమైంది. కాబట్టి ప్రియులారా గమనించండి, ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క పాతాలను తప్పించుకుని శ్రేష్టమైన పరలోకానికి, మోక్షానికి చేరాలంటే
ఈ లోకంలో జీవించినంత కాలము నిజమైన శాంతి సంతోషం కలిగి జీవించాలంటే ప్రియులారా ఈ విధంగా యేసుప్రభుని అంగీకరించి యేసుప్రభు రక్తం ద్వారా కడగబడి పాపక్షమాపణ పొందాలని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఈ విధంగా ప్రభుని అంగీకరించి ప్రభు అనుగ్రహించే ఈ ఆశీర్వాదం మీరు పొందుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. మా ప్రియులారా గమనించండి, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకునే దాని కొరకు మనకు సమీపంలోని తుమ్మపూడి గ్రామంలో మెయిన్ రోడ్ దగ్గరలోని ఆర్సిఎం స్కూల్ దగ్గర బేతనియా ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారం ఉదయకాలము 7 గంటల నుండి 9:30 వరకు, 10:30 నుండి 1:30 వరకు దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉన్నాయి. వారంలో ఆయా కూడికలు జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవ సేవకులు కుటుంబంగా అక్కడ ఉంటున్నారు. మీ అందరినీ ప్రేమతో ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఏ భేదము లేకుండా ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. పరలోక తండ్రి, ఈ ప్రాంత ప్రజలను మీరు ప్రేమించి మీ రక్షణ స్వార్థ మాటలు వినిపించడానికి సహాయం చేశారు. ఎవరైతే విన్నారో వారిలో మీ రక్షణ కార్యం జరిగించండి, నిత్య జీవానికి పాత్రులుగా చేయండి. ఈ ప్రాంత ప్రజల కుటుంబాలు దీవించండి, వారి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ చేతి పనులు దీవించండి, రక్షణ చేత అలంకరించండి, బేతనీయక నడిపించండి. మేము ముందుకు సాగి వెళ్చడం మీ సన్ని తోడుగా ఉంచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.